నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి అవతార వైభవం ఏంటో, రకరకాల దక్షిణామూర్తి రూపాలను పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. దక్షిణామూర్తి రూపాలలో అనేక రకాలైనటువంటి దక్షిణామూర్తి అవతార స్వరూపాలు ఉన్నాయి. దాంపత్య దక్షిణామూర్తి, వీణాధర దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, గురు దక్షిణామూర్తి, అర్ధనారీశ్వర దక్షిణామూర్తి, ఇలా అనేక రకాలైనటువంటి దక్షిణామూర్తి స్వరూపాలను ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఒక్కొక్క దక్షిణామూర్తి రూపము ఒక్కొక్క చోట దర్శనం చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. వీటిలో మొట్టమొదటి రూపం దాంపత్య దక్షిణామూర్తి రూపం. ఈ దాంపత్య దక్షిణామూర్తి రూపాన్ని దర్శనం చేసుకుంటే జాతక దోషాల వల్ల ఎదుర్కొనే వివాహపరమైన దాంపత్యపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు. ఈ దాంపత్య దక్షిణామూర్తి ఆలయం ఎక్కడుందంటే తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో సురుటుపల్లి అనేటటువంటి ఊరిలో ఈ దాంపత్య దక్షిణామూర్తి ఆలయం ఉంది. అక్కడ స్వామివారు పళ్ళికొండేశ్వరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు. దాంపత్య దక్షిణామూర్తి నందివాహనాన్ని అధిరోహించి పార్వతీదేవిని ఆలింగనం చేసుకున్నటువంటి రూపంలో ఈ సురుటిపల్లిలో దర్శనమిస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే వివాహ దాంపత్య సమస్యలు ఉన్నట్లయితే సురుటిపల్లిలో ఉన్నటువంటి పళ్ళికొండేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నట్లయితే దాంపత్య దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే తిరుపతి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో నాగాలపురంలో కూడా దాంపత్య దక్షిణామూర్తిని మనం దర్శనం చేసుకోవచ్చు. నాగాలపురంలో వైష్ణవ నారాయణ స్వామి ఆలయం మొదటి ప్రాకారంలో ఈ దాంపత్య దక్షిణామూర్తిని మనం దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా దక్షిణామూర్తి రూపాలలో మేధా దక్షిణామూర్తి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దక్షయజ్ఞం పూర్తయిపోయిన తర్వాత కోటప్పకొండ క్షేత్రంలో దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తిగా అవతరించారు. కాబట్టి కోటప్పకొండ క్షేత్రానికి వెళ్ళి మేధా దక్షిణామూర్తిని దర్శనం చేసుకున్నట్లయితే విద్యారంగంలో విద్యార్థులు మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించవచ్చు. అలాగే దక్షిణామూర్తి రూపాలలో గురు దక్షిణామూర్తి రూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ గురు దక్షిణామూర్తి రూపం ఎక్కడుందంటే తమిళనాడులో కుంభకోణం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో అలంగుడిలో గురు దక్షిణామూర్తి రూపం ఉంది. ఈ అలంగుడి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి చాలా శక్తివంతమైన ప్రదేశం. అలంగుడికి వెళ్ళి ఎవరైనా సరే గురు దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని అక్కడ ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి గురు దక్షిణామూర్తి సమీపంలో 21 దీపాలు వెలిగించి శనగల మాలికను గురు దక్షిణామూర్తికి సమర్పించినట్లయితే జీవితం మొత్తం కూడా గురుబలం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో గురుగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు, రాశిపరంగా గురుబలం లేని వాళ్ళు ఒక్కసారైనా సరే తమిళనాడులో కుంభకోణానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ అలంగుడి దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి గురు దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవాలి. దేవదానవులు క్షీరసాగర మథనం చేసిన తర్వాత దేవతలకు దానవులకి ఉపదేశమిస్తూ గురు దక్షిణామూర్తిగా అలంగుడిలో దక్షిణామూర్తి అవతరించారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే గురు దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేయాలి. అలాగే అర్ధనారీశ్వర దక్షిణామూర్తి రూపం అని ఇంకొక దక్షిణామూర్తి రూపం ఉంది. అర్ధనారీశ్వర దక్షిణామూర్తి రూపాన్ని తమిళనాడులో తంజావూరుకి 20 కిలోమీటర్ల దూరంలో తిరుపంతురై అనేటటువంటి ప్రదేశంలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ తిరుపంతురై అనేటటువంటి ప్రదేశంలో ఆలయ విమానం మీద అర్ధనారీశ్వర రూపంలో దక్షిణామూర్తి దర్శనమిస్తాడు. అర్ధనారీశ్వర దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవటం ద్వారా కూడా దాంపత్యపరమైనటువంటి సమస్యలు అధిగమించవచ్చు. ఇలా ఒక్కొక్క దక్షిణామూర్తి రూపాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని ప్రతి ఒక్కరూ సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో ఉన్న అంతరార్థం ఏంటో, లక్ష్మీదేవి తన రూపం ద్వారా మానవాళికి ఎలాంటి సందేశం ఇస్తుందో పరిశీలిద్దాం. నమస్కారం. సృష్టి స్థితి సంహార బంధ మోక్షములు ఇది మనం ఎవరైనా చేయగలమా?
ఎవరికైనా అవిద్యలో బంధించే శక్తి మనకుందా? మోక్షం ఇచ్చే శక్తి ఉందా? లేదు. సృష్టి స్థితి లయలు చేసే శక్తి అసలు లేదు. దీన్ని బట్టి జరుగుతున్నవి మన వల్ల జరగట్లేదు కనుక ఇది ఎవరి వల్ల జరుగుతున్నాయి వాడి పేరు ఈశ్వరుడు అన్నారు. అయిపోయింది. ఈశ్వరుడు అంటే ఇదే అర్థం, పెద్ద గింజుకోక్కర్లేదు. దేవుడు ఉన్నాడా లేదా అండి అంటే 5 పనులు నువ్వు చేస్తున్నావా? లేదు. ఎవరో చేస్తున్నారు కదా, ఆ చేసిన ఆయన్నే మీరు దేవుడు అంటున్నావు అనండి. అయిపోయింది. ఇక్కడ వాడు ఈశ్వరుడు. ఏ శక్తి చేస్తున్నాడు? ఆ శక్తి అమ్మవారు. శక్తి లేకపోతే ఆయన మాత్రం చేస్తాడా? కనుక ఆవిడ ఆజ్ఞతోనే 5 పనులు చేస్తున్నాడు ఆయన. అయిపోయింది. ఇక్కడ 5 పనులు చేస్తున్నాడు. 5 రూపాయలు ధరించాడు కదా, 5 రూపాయల వల్ల మనకు ప్రయోజనం. సృష్టి కావాలన్నా స్థితి కావాలన్నా ఎన్ని. అందుకే వాళ్ళు ఆవిడ ఆజ్ఞతో చేస్తున్నప్పుడు మనం ఆవిడ పాదాలే పట్టుకుంటే పోలే, వీళ్ళందరూ మన వాళ్ళు అయిపోతారు. ఇక్కడ ఎంత రమ్యమైన భావం చెప్పాడు ఇక్కడ. కనుక సృష్టి స్థితి సంహార బంధ మోక్షములు మరుగుపరచుట మరుగు తీయుట. ఈ రహస్యం తెలిస్తేనే తెర తీయగరాదా, లోని తెర తీయగరాదా, పరమ పురుష ధర్మాది మోక్షముల పారద్రోలుచున్నది నాలోని తెర తీయగరాదా అంటారు. మరుగేల రావో రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన అంటారు. ఇదేమిటంటే ప్రవచనం అర్థం కావట్లేదు కనుక కనీసం త్యాగరాజ కీర్తన మీద ఆనందిద్దామన్నా అది కూడా అలా చేసేసారు మీరు అనొచ్చు. మీరు అక్కడ కూడా ఈ జ్ఞానమే చెప్తున్నారు అని అర్థం. కనుక అంతా భగవంతుడే, పరమాత్మే మొత్తం. కానీ అది శాస్త్రం చెప్తోంది కనుక సత్యం అని నమ్ముతాం, కానీ అనుభవానికి రావట్లేదు. అంటే అనుభవానికి రాకపోవడం నీ చేతిలో లేదు, అనుభవం రావడం నీ చేతిలో లేదు. ఆవిడ మాయ తెర వేస్తే నీకు అనుభవం రాదు, ఆవిడ మాయ తెర తీస్తే అనుభవానికి వస్తుంది. అని మహామాయ యవనికాయై నమః అని అమ్మవారి యొక్క నామ పూజ చేసేటప్పుడు అమ్మవారు ఉంటుందిట, మాయని తెర వేసి అటుంటుంది, వెనకాల ఉంటుందిట. తెరకి యువతలకు వస్తేనే అమ్మ దర్శనం, తెరకు అవతలకుంటే అమ్మ దర్శనం లేదు. అని అరతెర మరుగున ఆడినదే అరవిరి సొబగుల అలమేల్మంగ అలరులు కురియుచు ఆడినదే అన్నాడు అన్నమయ్య. అరతెర మరుగు అసలు కనబడినవ్వదు, కనబడకుండా ఒకసారి చూస్తుంది. ఇంకా తెర వెనక్కి పెట్టేసి ఆవిడ కనబడాలి. అందుకే ఆవిడ బ్యాక్ డ్రాప్ లో మాయా ఎవనుకుంటే ఆవిడ ఇటువైపు ఉంటే మాయ ఆవిడ వెనక్కి ఉంటుంది, మనకు హాయిగా ఉంటుంది ఇక్కడ. కానీ ఆ తెర ఇటు వేసిందా మనకి అప్పటికి కనబడదు, తెర తీస్తే కనబడదు. ఎంత రమ్యమైన భావం. కానీ తెర వేసేది ఆవిడే, తెర తీసేది ఆవిడే. అంతేగాని నువ్వు తెర తెంచుకోలేవు, ఆవిడ అనుగ్రహించాల్సిందే. అందుకే భవాని త్వమ్మని దాసభావంతో ఆశ్రయిస్తే తెర తీసి ఆ వాక్యాన్ని అహం బ్రహ్మాస్తి మోక్షం ఇచ్చిందన్న తల్లి ఇక్కడ. అందుకే తల్లి నీ ఆజ్ఞ చేతనే 5 పనిచేస్తున్నారు. అదే త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత. నువ్వు కూర్చున్నావంటే నీ ఆసనం వాళ్ళైనప్పుడు, నీ పాదపీఠం దగ్గర నమస్కరించే వాళ్ళ దేవతలైనప్పుడు నిన్ను పూజిస్తే వాళ్ళందరినీ పూజించినట్లే కదా అన్నారు ఇక్కడ. అందుకే తథాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాహేతే శశ్వన్ ముకుళిత కరోత్తం సమకుటా. ఇదిగో మేము చూసాం, ఈ దేవత అది ఇస్తాడు, ఆ దేవత ఇది ఇస్తాడు అంటే ఆ దేవతలు నీ దగ్గర 2 చేతులు దోయించి నమస్కరించడం కనబడుతుంది. కనుక వాళ్ళు ఎవరిని నమస్కరిస్తున్నారో ఆ తల్లిని మేము నమస్కరించాం కనుక నిన్ను పూజిస్తే చాలు తల్లి, సర్వదేవతల్ని పూజించినట్లే అన్నారు. ఇది నిజంగా రహస్యం అండి. అమ్మవారి ఆరాధనలో సర్వదేవతలు ఉంటారు. అంటే లలితాదేవి విద్యలో అన్ని దేవతా మంత్రాలు ఉంటాయి. విష్ణు మంత్రాలు, శివ మంత్రాలు, బ్రహ్మదేవునికి సంబంధించినవి, ఇతర దేవతలు అందరివి ఉంటాయి. వేదమొప్పుకున్న సర్వదేవతల మంత్రములు అమ్మవారి యొక్క ఆమనాయి మంత్రాలు ఉన్నాయి. అది రహస్యం. అంటే వేదం ఒప్పుకున్నవి కనుక ఆ మంత్రములన్నీ అమ్మవారి స్వరూపాలని చక్కటి అవగాహన కలిగిస్తున్నారు. అంటే అమ్మ ఆరాధన సర్వదేవతారాధన అని దీనిలో ప్రతిపాదన చేశారు. తర్వాతి శ్లోకంలో అమ్మ యొక్క శాశ్వతత్వాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడు ఉంటుందిట. ఆ ఎప్పుడు ఉండడం ఎలాంటిదంటే విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశంకీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మీలిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతి రసౌ. భవానీ శ్లోకం చెప్పుకున్నాం కదా, అప్పుడు ఒక మాట అన్నాం, జాగ్రత్తగా విన్నారో లేదో. భవ అన్న సత్ అన్న ఒకటే అన్నాం. కనుక భవ అనే పుంలింగ శబ్దాన్ని మీరు భవుని యొక్క శక్తిని అమ్మవారిగా చెప్పినప్పుడు భవాని అన్నారు, భవుని యొక్క పత్ని అని. సత్ అనే మాటకు కూడా శాశ్వతమైన ఉనికి అన్నాం. శాశ్వతమైన ఉనికి అయిన సత్పదార్థాన్ని స్త్రీలింగంలో చెప్తే సతి అంటారు. ఇక్కడ సర్వాంతర్యామిని సతి చదువుతున్నారు కదా. సతి అనేది ఆవిడ పేరు. దక్ష ప్రజాపతిగా పుట్టినప్పుడు ఆవిడ పేరండి కాదండి, ఎప్పుడు ఆవిడ పేరేనండి. అది ఇక్కడ ఆ సంబోధన చేశారు సతి. సతి అంటే ఉండే తల్లి, ఉన్న తల్లి. ఎప్పుడో ఉంటే ఫలానా బీసీలో ఉన్న తల్లి, ఫలానా ఏడీలో ఉన్న తల్లి అని చెప్పాలి. ఆ 2 పెట్టకుండా ఉన్న తల్లి అంటే ఎప్పుడు ఉండే తల్లి అని.
ఎప్పుడు ఉండే తల్లి అంటే శాశ్వతమైన ఉనికి. సంబోధన అంత గొప్పగా చేశారు. సతి. ఇక్కడ మనం చెప్పినప్పుడు పంచకృత్యాలు చెప్పాం కానీ 3 ఆయన మిగిలిన 2 అయ్యాడని మర్చిపోవద్దు. లయం యొక్క ఇంకా సూక్ష్మ దశలు. సంహారం 1 దశ, తిరోధానం 2వ దశ, అనుగ్రహం 3వ దశ, మోక్షం. 3 దశలు లయ. మోక్షాన్ని అత్యంతకి లయం అంటాం. అంటే అందులోకి వెళ్తే మరి తిరిగి వెనక్కి రాం. ఇంకా తిరోధానం అయితే మళ్ళీ వెనక్కి వస్తాం. మోక్షం అయితే మళ్ళీ వెనక్కి రాం. కానీ మోక్షము లయ. లయకారకుడు ఎవరు? శివుడే, ఈశ్వరుడేగా. అంటే మోక్షకారకుడు ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ సృష్టిని నశింపజేయడమే కాదు, నీ దేహాది తాదాత్మ్య భావాన్ని కూడా పోగొట్టి బ్రహ్మముతో ఐక్యం చేస్తున్నాడు ఆయన. అది మోక్షప్రదాత. ఉదాహరణకి ఒక కెరటం సముద్రంలో లేచినప్పుడు సృష్టి, నిలబడినప్పుడు స్థితి, తిరిగి వెనక్కి వెళ్ళినప్పుడు లయ అన్నారు. వెనక్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? సముద్రంలోకి అయిపోయింది. సముద్రంలో లయమైనప్పుడు ఏకమైపోయిందా లేదా? కానీ లయ అంటే తిరిగి వెనక్కి వెళ్ళుట అంటే ఈశ్వరుడితో ఐక్యముకుట. అందుకే శివుడు అంటే మోక్షప్రదాత. ఇది అర్థం. ఇక్కడ నాశనకారకుడు కాడండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఎప్పుడు ఉండేవాడు. ఎప్పుడు ఉండడం మీకు సముద్రం కెరటాలు ఉన్నప్పుడు కూడా సముద్రం ఎప్పుడు ఉంది. కానీ లయమైనప్పుడు సముద్రం మాత్రమే కనబడుతుంది. కానీ లయ స్థితిలో ఒకటే ఉంటుంది. ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడే ఉంది. అందుకే లయకారకుడైన ఈశ్వరుడు ఎప్పుడు ఉంటాడు. ఆయనతో పాటు నువ్వు ఉంటావమ్మా. ఆ స్థితిలో ఏ నిర్వాకాలు లేవు జగత్తులో. విరించికి పంచత్వం వర్జతి. అంత సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు కూడా మహాప్రళయంలో లయమైపోయాడు. విష్ణువు ఆయన నాశనం లేదు. ఆయన పరమాత్మ స్వరూపమే కదా. అందుకే జగద్గురువులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు. సృష్టి లేనప్పుడు స్థితి అనే పనే లేదు కదా. అందుకు విశ్రాంతి తీసుకుంటాట ఆయన. అంటే అందుకే హరి రాప్నోతి విరతిం అన్నారు. విరతి అంటే విరమించుట. శబ్దం జాగ్రత్త చూడాలి. అంతేగాని విష్ణువుని తక్కువ చేయకూడదు. విష్ణువు శివుడు ఒకటే తెలుసుకోండి ఇక్కడ. అని విరించి పంచత్వం ప్రజతి. పంచత్వం అంటే 5వ దశను పొందాడు అన్నాడు. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య. ఎన్ని? 4 దశలు. 5వ దశ అంటే పూర్తయిపోడు. దాన్ని పంచత్వం అంటారు ఇక్కడ. విరించి పంచత్వం వ్రజతి. ఎందుకంటే బ్రహ్మలు అందరూ వాళ్ళ కల్పాల కాలం అయితే వెళ్ళిపోతారు. అలా బ్రహ్మ వెళ్ళిపోయాడు. హరిహి ఆప్నోతి విరతం. సృష్టి లేనప్పుడు స్థితే లేదు కదా అని కళ్ళు మూసేసుకున్నాడు ఆయన ఇక్కడ. ఆ శబ్దం అంత చక్కగా వేశారు. హరి రాప్నోతి విరతి వినాశ కీనాశో భజతి. ఈ సృష్టి ఉన్నంతకాలం వాడిని చంపుతా, వీడిని చంపుతా, వీడాయువైపోయింది, వాడిని తీసుకెళ్ళిపోతా, వాడాయువైపోయింది, వాడిని తీసుకెళ్ళిపోతా అని తీసుకెళ్ళిపోయి పని ఎవరిది? యముడిది. ఆ యముడు కూడా ఆ ప్రళయకాలంలో నాశనమైపోయాడు. చూడండి. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా దేవాలయాల్ని దర్శించినప్పుడు వివిధ రకాలైన హారతులు ఇస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో ఉన్న దేవతామూర్తులకు. ఈ హారతులు చాలా వివిధ రకాలుగా మనకు కనిపిస్తాయి. ఏకహారతి అంటే ఒక వత్తితో చేసేది ఏకహారతి. అలాగే నేత్రహారతి అంటే 2 ఒత్తులతో చేసేది. అలాగే బిల్వహారతి అంటే 3 ఒత్తులు చేసి వెలిగించేది. నాగహారతి అంటే సర్పాకారం కలిగినటువంటి కుంచె పైన 3 ఒత్తులతో వెలిగిస్తారు. పంచహారతి అంటే 5 ఒత్తులు వెలిగిస్తారు పంచహారతి. అలాగే కుంభహారతి కుంభంలాగే ఉంటుంది. కుంభం పైన 3 ఒత్తులు పెట్టి అలా హారతి ఇవ్వటం. నంది హారతి అని శివుడు వృషభ వాహనుడు కాబట్టి వృషభం బొమ్మ ఆకృతి కలిగినటువంటి హారతి ఇస్తారు 3 ఒత్తులు వేసి. అట్లాగే సింహహారతి సింహాకారంపై 3 ఒత్తులు పెట్టి వెలిగించటం. వృక్షహారతి వృక్షాకారం కలిగిన బొమ్మ పైన హారతి పెట్టి ఇస్తారు. అలాగే నక్షత్ర హారతి అని 27 గుంటలు గల ఒక పాత్రపై 27 ఒత్తులు వేస్తూ నక్షత్ర హారతి ఇస్తారు. రథహారతి కలిగినటువంటి బొమ్మ పైన 32 ఒత్తులు వేసి వెలిగిస్తారు. రుద్రహారతి అని చెప్పేసి మరొక రకం ఉంది. అది చాలా విశేషకరమైనటువంటిది. సహజసిద్ధంగా 71 ఒత్తులు వెలిగించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. లేక 11 ఒత్తులు కూడా వెలిగిస్తారు. రుద్రం అంటే 11, రుద్రహారతి 11 ఒత్తులు అన్నమాట. ఈ విధంగా నిష్ఠాగరిష్ఠులైనటువంటి వారు
తమ తమ శక్తానుసారం ఇత్తడి లేదా వెండితో ఆయా హారతులు ఇచ్చుకోవటానికి ఆయా రూపాలు కలిగినటువంటి బొమ్మలు తయారు చేయించుకొని తమ నిత్య పూజలోనూ ఉపయోగించుకోవచ్చు. దీనివలన మహాలోక శాంతులను, ముక్తిని, గ్రహాల యొక్క అనుగ్రహాన్ని, పుణ్యాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛామి. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:23. తిథి షష్ఠి రాత్రి 2:44 వరకు. నక్షత్రం అనురాధ రాత్రి 11:29 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 5:36 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:21 వరకు కొనసాగుతోంది. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:11 వరకు, మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:55 నుంచి 1:42 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30 గంటలకి. నేటి విశేషం గురువారం. అలాగని మేషాయనం. మేషాయనం మధ్యాహ్నం 2:31 జరుగుతోంది. ఈ అయన ప్రయుక్తమైనటువంటి విశ్వోత్పుణ్యకాలం ఉదయం 8:31 ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసేటువంటి దానాలు, స్నానాలు, జపాలు అన్నీ కూడా చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తాయి. జనని కనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా చేసుకుంటూ ఆ సమయంలో అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేయడం ప్రారంభిస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అనుభవయోగ్యమైన సంపద పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. అక్రూరుడు గాంధిని యొక్క కుమారుడు. ఏం మాటలు కాదు. ఎందుకంటే గాంధిని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా. బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తానండి. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధిని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు. అందుకని మహాభక్తుడు పుట్టుక చేత. భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తులు. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు.
నమస్కారం అంటే అలా ఉంటుంది. ఆయన వెళ్ళి తీసుకొద్దాం కృష్ణ భగవానుణ్ణి అని చెప్పి బృందావనానికి వెళుతున్నప్పుడు కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి. సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు అంతే. తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్ట అని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి ఇది కృష్ణుడి యొక్క పద రజస్ అని అందులో దొల్లాడు. దొర్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడంటే. అటువంటి వాడికి సంగదోషం వచ్చింది. పక్కన కృతవర్మ శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి. ఇదే అదును, చంపేద్దామన్నారు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు నే చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని? శౌచం లేదు, ఉండడానికి వీల్లేదు, శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా. శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది? వ్యతిరేక ఫలితం ఇచ్చేసింది. అన్యథాధారయంతమే వహంతీతి. అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు. సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధనుడు భయం వేసింది కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడరని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నాయి ఈ మలుపులు? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు. ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికీ సత్యభామ ఏడుస్తోంది. ఏమైంది అన్నాడు. మా నాన్నగారిని చంపేశాడు శతధన్వుడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముడిని తీసుకుని రథంతో శతధన్వుడిని వెంబడించాడు. ఆ శతధన్వుడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు అన్నయ్య అన్నయ్య వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పొగలో దూరాడు, ఈయన పొగలో దూరాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. చచ్చిపోయాడు ఆ శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి. తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి అన్నయ్య అన్నయ్య చంపేశాను శతధన్వుడిని అన్నాడు. పోన్లేరా మంచి పని చేశావు, శమంతకమణి ఏదన్నాడు. లేదన్నయ్య శతధన్వుడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు ఛీ ధూర్తుడా, చిన్నతనం నుంచి ఇదే దొంగ బుద్ధి నీకు. అప్పుడు అడిగావు సత్రాజిత్తుని, ఇప్పుడు ఆ శమంతకమణిని పట్టుకొస్తే అది నీకు కదు దక్కాలి, ఇప్పుడు అల్లుడివి, అది రాజుకి ఇవ్వవలసి వస్తుందేమోనని, ఇప్పుడు ఆయన్ని గెలవడంలో మన ఇద్దరికీ పాత్ర ఉందని లోకం అనుకుంటుందని, నాకు అందులో ఏ సంబంధం లేకుండా ఉండాలని అక్కడ లేదు శమంతకమణి అబద్ధాలు చెప్తున్నావు. నీతో కలిసి నేను వేగలేనురా, నేను ఇంకా రానే రాను అసలు ద్వారకా నగరానికి, విదేహ రాజ్యం వెళ్ళిపోతున్నానని రథం దిగి వెళ్ళిపోయాడు. ఎంత బతిమాలనా రాలా. ఇదేమి అపనిందాలు రా నా కర్మ, ఈ శమంతకమణి నన్ను ఇలా చుట్టుకుంది, ఎంత ప్రయత్నం ఎందుకని, ఎందుకు చుట్టుకుంది? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్లి చూసిన చంద్రుడి యొక్క దర్శన శాపం ఉంది ఇక్కడ. అందుకుని కృష్ణుడికి నీలాపనిందలు. ఒక్క సూర్యుడి మాట ఎన్ని మలుపులు తిరుగుతోందో చూడండి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని ఇంటికి వచ్చాడు. పోనీ సంతోషంగా ఒక్క భార్య అయినా వచ్చి కాసి నిమ్మకాయ నీళ్ళిచ్చిందా అంటే, సత్యభామంది మా నాన్నగారు కదా నన్ను శమంతకమణిని ఇచ్చారు, సత్రాజిత్తు శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చారని లోకం అనుకుంటుందేమో. అసలు ముందు దాన్ని ఇచ్చిన వాడెవరు? జాంబవంతుడు. జాంబవతి ఏమనుకుంటుంది? అసలు మా నాన్నగారు కదా శమంతకమణిని ఇచ్చారు, పట్టుకొచ్చి మా ఆయన మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఇంకో పిల్లని శమంతకమణిని పుచ్చుకుని సత్రాజిత్తు ఇచ్చాడని ఆయనకి కీర్తి తెస్తున్నాడు సత్యభావం పరంగా. పాపం ఇచ్చిన మా నాన్నగారి ప్రతిష్ట పోయింది అని మా నాన్నగారి పేరు ఎక్కడొచ్చేస్తుందో అనే నా భర్త అయిన కృష్ణుడు మహామాయావి, అందుకే సత్రాజిత్తు చచ్చిపోయేటట్టుగా చేసి శమంతకమణి ఎటో పోయిందంటున్నాడండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తపస్సులను పూజించడం వల్ల ఆయస్సు, కీర్తి, యశస్సు, బలం పెరుగుతాయి. అన్ని లోకాలు, లోకాధీశ్వరులు అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ధర్మార్థ కామాలు, మోక్షము
యశస్సు, లక్ష్మీ పూజ, రోగశాంతి, దేవపూజ, పితృపూజలు సమయాలలో మనం విప్రులను సంతోషపెట్టాలి. కుమార, నేను ప్రభువును కదా అని గౌరవించకుండా ఉండకూడదు, గౌరవించాలి. అలాగే తపస్సుల విషయంలో కోపించకూడదు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా వారే గొప్ప ప్రాణులు. వారు అన్నిటినీ ప్రత్యక్షంగా దర్శిస్తారు. వారు కోపిస్తే లోకాన్ని భస్మం చేస్తారు. మంత్రబలంతో శక్తిని క్షీణింపజేస్తే చాలు, లోకం భస్మమైనట్లే. కొత్త లోకాలను, లోకపాలకులను కూడా సృష్టిస్తారు. వారు అంతటి శక్తిమంతులు. గొప్ప తేజోవంతులైన వారి గురించి తెలిసిన వారు వారి పట్ల వినయంతోనే ఉంటారు. నాయన, నా ఇంట్లో ఒకప్పుడు హరిత పింగళ రంగులు గలవాడు, నారబట్ట ధరించినవాడు, మారేడు దండాన్ని ధరించినవాడు, పొడుగు గడ్డాలవాడు, బాగా చిక్కిపోయిన శరీరం గలవాడైన ఒక తపస్వి ఉండేవాడు. అతడు ఈ భూమి మీద బాగా పొడవైన వారికంటే కూడా పొడుగు కూడా ఉంటాడు. అతడు స్వేచ్ఛగా మనుష్యలోకంలో దివ్యలోకాలను తిరుగుతూ ఉండేవాడు. అతడు వెళ్ళిన ప్రతి చోట ఇలా ప్రకటిస్తూ ఉండేవాడు, నేను దూర్వాసుడిని. నన్ను సత్కరిస్తూ తన ఇంటిలో ఉంచుకునే శక్తి ఎవరికైనా ఉందా? నాకైతే కోపం ఎక్కువ. చిన్న అపకారం చేసినా నేను సహించలేను. ఎవరి మీదైనా సరే కోపిస్తాను. ఎవరు నాకు ఆశ్రయమిస్తారు? ఒకవేళ నన్ను ఎవడైనా అతిథిగా అంగీకరిస్తే అతడు నా విషయంలో ఎప్పుడూ కోపించకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విని లోకంలో ఎవరూ అతడికి ఆశ్రయం ఇవ్వలేదు, అంతా తలుపులు వేసుకునేవాళ్ళట. అందువల్ల నేనే అతడిని నా ఇంట్లో ఉండమని ప్రార్థించాను. ఎక్కడా ఉండలేకపోయాడు. పైలోకంలో ఉండలేదు, కింద లోకంలో ఎవరూ రానివ్వలేదు. ఇంద్రుడు కూడా తలుపు వేసుకున్నాడట, వద్దులే నాయన అని. అందుకని నేను నా ఇంట్లో మాత్రం పెట్టుకున్నాను. ఇక ఆయన తన ప్రభావం ఇలా చూపించాడు నా మీద, ఇక ప్రారంభం చేశాడు నా మీద. ఒకసారి ఆయన 1000 మందికి సరిపడే ఆహారాన్ని ఒక్కడే తినేశాడు. ఏం చెప్పమంటావు? ఒకప్పుడు 1 ముద్ద అన్నం మాత్రమే తిన్నాడు. ఒకసారి బయటికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాడు. ఎప్పుడొస్తాడో తెలియదు. ఆయన ఒకసారి అకస్మాత్తుగా పెద్దగా నవ్వుతాడు, హఠాత్తుగా ఉన్నట్టుండి పెద్దగా ఏడుస్తాడు. ఆ రోజుల్లో ఆయనకు సమానమైన వయస్సు కలవాడు లేడు. ఒకప్పుడు ఆయన విడది గృహానికి వెళ్ళాడు. అక్కడున్న పడక, దాని మీద పరిచిన పరుపులు, అక్కడ బాగా అలంకరించుకొని ఉన్నటువంటి కన్యలను అందరినీ కాల్చేశాడు. వీళ్ళంతా ఎందుకున్నారు ఇక్కడని నవ్వుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాల్చేసిన తర్వాత హాయిగా వెళ్ళిపోయాడు. అటు తర్వాత ఆ మహాముని తిరిగి వచ్చి నన్ను ఇలా అడిగాడు, ఓ కృష్ణ, నాకిప్పుడు పాయసం తినాలని ఉంది. అర్ధరాత్రి వచ్చాడు, లేపాడు అందరికీ నిద్ర. అంతా నిద్రలో లేచాం. నేను పాయసం తినాలని ఉంది అన్నాడు. అప్పటికప్పుడే అర్ధరాత్రి 2 గంటలప్పుడు మంచి పాయసాన్ని తెప్పించు అన్నాడు. అది మంచి వేడివేడిగా ఉండాలి అన్నాడు, అది వేరే. నేను మహర్షి మనసులో ఉన్నది అంతకుముందే గ్రహించి ఉండేవాడిని నేను. అంచేత ఇంటిలోని వారికి అన్నాలు, పానీయాలు, తినుబండారు, రకరకాల పదార్థాలను సిద్ధంగా ఉంచమని చెప్పాను. వారు సిద్ధం చేశారు. ఎప్పుడైనా రావచ్చు, జాగ్రత్త అని. అందువల్ల నేను మహర్షి అడిగిన వెంటనే బాగా వేడిగా ఉన్నటువంటి పాయసాన్ని అర్పించాను. దూర్వాస మహర్షి దాన్నంతా తాగాడు. కొంచెం మిగిల్చి ఆ పాత్రను నా చేతికిచ్చి ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఈ పాయసం నీ శరీర అవయవాలన్నిటికీ పూసుకో అన్నాడు. నేను ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే ఆయన చెప్పినట్లుగా వంటికి, శిరస్సుకు కూడా బాగా పూసుకున్నాను. ఎంటుకలకంతా పూసుకో అన్నాడు. ఆ సమయంలో అక్కడే నీ తల్లి అయినటువంటి రుక్మిణి ఉంది. ఆ మహర్షి ఆమె వంక చూశాడు. నేను ఆయన అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాను. పాత్రలో మిగిలిన పాయసాన్ని ఆమె శరీరాన్ని కూడా పూశాను. అప్పుడు అర్థమైంది, ఆయన ఏదో చెప్పినట్టుంది, ఆవిడ కూడా పూయి అన్నాడు. అప్పుడు దూర్వాస మహర్షి పాయసం పూయబడిన నీ తల్లి అయిన రుక్మిణిని తనతో పాటు తీసుకొని వెళ్ళి రథానికి కట్టాడు. తాను ఆ రథమెక్కి బయటికి తీసుకొని వెళ్ళమన్నాడు. నేను చూస్తూ ఉండగానే రథానికి కట్టబడిన రుక్మిణిని చర్నాకోలతో గట్టిగా కొట్టాడు.
ఇష్టం వచ్చినట్టుగా ఎడాపిడా మళ్ళీ కొట్టాడు. ఆ సమయంలో ఎవరైనా అసహనం కలుగుతుంది, దుఃఖం వస్తుంది. కానీ నాకు మాత్రం ఏ కొద్దిగా కూడా అవేవీ రాలేదు. అక్కడ ఉండే వాళ్ళందరినీ ఒకసారి చూశాడు, ఎవరికైనా వచ్చిందని వాళ్ళని తినేస్తామని. ఎవ్వరికి రాలేదు, అందరూ హాయిగా ఉన్నారు. నేను కూడా నిర్మలంగా ఉన్నా. మహర్షి నా ముఖంలోని భావాలను చూస్తూ, నా ముఖం భావాలు చూస్తున్నాడు, ఏమన్నా అవుతుందా అని. రుక్మిణిని కొరడాలతో కొడుతున్నాడు బాగా గట్టిగా. రుక్మిణి లాగుతున్న రథంలో రాజమార్గంలో వెళ్ళాడు. దాన్ని చూసి యాదవులందరూ విపరీతంగా కోపించారు, ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ మహర్షి రాజవీధుల్లో అలా రథంలో ప్రయాణిస్తూ ఉండగా దారిలో రుక్మిణి కొంచెం తొట్రుపడింది, కంగారు పడింది. దాంతో రథం కొద్దిగా కదిలింది. దానికే ఆమెని తట్టుకోలేకపోయాడు, సహించలేకపోయాడు. వేగంగా తోలమని రుక్మిణి తొందరపెట్టాడు. తర్వాత దుర్వాస మహామునికి ఎంతో కోపం కూడా వచ్చింది. రథం నుంచి వేగంగా దిగిపోయాడు. గబగబా నడుస్తూ పెద్ద అడుగులు వేసుకుంటూ దక్షిణ దిక్కు వైపుకు వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆయన చూసి వేగంగా కదిలాను. పాయసం పూసుకొని ఉండి కూడా ఆయన వెంటే పరిగెత్తాను. ఓ భగవంతుడా, మహర్షి నన్ను అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను. అప్పుడు దూర్వాసుడు నన్ను చూసి ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నువ్వు స్వభావ సిద్ధంగానే కోపాన్ని జయించావు. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఓ గోవిందుడా, నేను నీ పట్ల ప్రసన్నుణ్ణి అయ్యాను. నీకు కావలసిన కోరికలు కోరుకో. నేను శాంతిని పొందాను. దీనివల్ల లభించే నీ మేలును చూడు. యావదేవ మనుష్యాణాం అన్నే భావో భవిష్యతి యథైవాన్యే తత తేషాం త్వయి భావో భవిష్యతి. ఈ ప్రపంచంలో మానవులకు ఎంతకాలం అన్నం పట్ల ఆసక్తి ఉంటే అంతకాలము నీ మీద భక్తిభావం తప్పకుండా ఉంటుంది. అంతకాలము నీ కీర్తి పుణ్యకాలాల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. అంతవరకు ముల్లోకాలలో నువ్వు ప్రత్యేకతను పొందుతావు. ఇది దూర్వాసుడు కృష్ణుడికి ఇచ్చిన వరం. అందుచేత అన్నం తినే ప్రతి ఒక్కడూ కూడా ఎప్పుడూ కృష్ణుడిని మర్చిపోకూడదు, స్మరిస్తూనే ఉండాలి. అన్నానికి ముందు, అన్నం అయిన తర్వాత మధ్య మధ్యలో కృష్ణ అనల, దిగకపోతే కృష్ణ అనల, నీళ్లు తాగుతూ కృష్ణ జనార్దన అనల. అన్నం మీద ప్రేమ ఎంతగా ఉందో అంత ప్రేమ కృష్ణుడి మీద ఉండాల. కృష్ణుడు అన్నము రెండు ఒకటే అనుకోవాలి. జనార్దన, అన్నం అంటే అన్నము కావచ్చు, ఒక మరి సద్దలు, ఆవులు, అవి కూడా కావచ్చు. సద్దలు, ఆవులు ఉన్నాయి కదా, అర్కలు, అవి కూడా కావచ్చు. రాగులు, జొన్నలు. జనార్దన, నువ్వు అన్ని వారికి ప్రియమైనవాడు అవుతావు. నీకు సంబంధించి ముక్కలైనది, తగలబడింది, నశించిపోయింది ఏదైనా ఉన్నా సరే అదంతా పూర్వం ఉన్నట్లుగానే చక్కగా ఉంటుంది, లేదా అంతకంటే గొప్పగా ఉంటుంది. ఓ మధుసూదన, ఈ పాయసాన్ని నీ శరీరమంతా పూసుకున్నావు. అతో మృత్యుభయం నాస్తి యావదిచ్ఛసి చాచ్యుత. కనుక నీకు మృత్యు భయం ఉండదు. నీవు కోరుకున్నప్పుడే మృత్యు వస్తుంది. కృష్ణుడికి కూడా భీష్ముడి లాగానే ఇచ్ఛామరణం వరంగా ఉంది. దూర్వాసుడి అనుగ్రహం వల్ల కోరుకున్నప్పుడే మరణం వస్తుంది. అందుకని ఆయన కోరుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర కోరుకున్నాడు. లేకపోతే కోరుకోవాల్సిన పని లేదు. ఆయన ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు, ఆయన ఇష్టం. నాయన, అరికాళ్లకు మాత్రమే పాయసాన్ని రాసుకోలేదు, నేను చూస్తూనే ఉన్నా. ఎందుకు అట్లా చేశావు నువ్వు? పట్టుకున్నాడు చూడండి. ఈ మహర్షులు అలా ఎందుకయ్యా చేశావు నువ్వు ఎందుకయ్యా రాసుకోలేదు? నువ్వు అరికాళ్ళకు రాసుకోలేదు కాబట్టి నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆయన అలా అనగానే శరీరంలో ఎంతో కాంతిమంతం అయిపోయింది శరీరం అంతా. నేను అది గమనించాను. తర్వాత దూర్వాసుడు రుక్మిణితో అన్నాడు, తల్లి,
నువ్వు స్త్రీలందరిలో గొప్ప కీర్తిని పొందుతావు. నీకు వార్ధక్యం, రోగం, రంగు తగ్గటం లేనివి ఏమీ ఉండవు. ఎప్పుడు ఇలాగే యవ్వనంలో ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు పవిత్రమైన సువాసనలు కలిగి శ్రీకృష్ణుడు సేవిస్తూ ఉంటావు. కృష్ణుడికి గల 16,000 మంది భార్యలతో నువ్వే శ్రేష్ఠురాలివి అవుతావు. నువ్వు ఎప్పటికీ కూడా భర్త ఉన్న లోకాల్లోనే నివసిస్తావు అని మళ్ళీ నాతో ఇలా అన్నాడు. ఓ కేశవ, నీకు తపస్సుల పట్ల ఎప్పటికీ ఇలాంటి గౌరవమే ఉండాలి, ఇలాంటి ఆదరణే ఉండాలి అన్నాడు. ఆనాటి నుంచి నేను ఈ వ్రతాన్ని రహస్యంగా ఆచరిస్తున్నాను. తపస్సులు ఏమి చెప్పినా సరే, దేనిని కోరినా సరే దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. ఓ ప్రద్యుమ్న, నేను అలా నియమం పెట్టుకొని ఆనందిస్తూ నీ తల్లితో కలిసి ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఇల్లంతా కొత్తగా కళకళలాడుతూ కనిపించింది. దూర్వాస మహర్షి బద్దలు చేసిన, తగులు పెట్టింది అక్కడ లేనే లేదు. అంతా కొత్తగా యథాతథంగా ఉన్నాయి. అప్పుడు నేను వాటిని చూసి ఆశ్చర్యపోయాను. ఓ రుక్మిణీ కుమార, ఇది తపస్సుల ప్రభావం అని నా పుత్రుడైన ప్రద్యుమ్నుడికి చెప్పాను. నేను అరికాలికి పూసుకోలేదు కదా పాయసం, అందుకే బాణం అక్కడ వచ్చి తగిలింది. ఓ ధర్మరాజా అని చెప్పలేదు, నేను చెప్తున్నా మీకు. అరికాలికి పూసుకోండి అంటే ఆ బాణం ఏమీ చేసేది కాదేమో, కావలసిగా పూసుకోలేదు. ఓ ధర్మరాజా, ఇది దుర్వాసుడి గొప్పతనం. నాలాగే నువ్వు కూడా ఎప్పుడూ తపస్సులను పూజిస్తూ ఉండు. మాటలతోనూ దానాలతోనూ ఎప్పుడూ వారిని గౌరవించు. నా గురించి ఈ భీష్ముడు చెప్పినది అంతా సత్యం అన్నాడు ధర్మరాజుతో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 160వ అధ్యాయం. ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు. కృష్ణ, నువ్వు దుర్వాస మహర్షి అనుగ్రహం వల్ల పొందిన జ్ఞానాన్ని నాకు బోధించు. ఆయన మహాభాగ్యాన్ని, ఆయన పేర్లను అన్నీ కూడా నీ నుంచి వినాలనుంది అని అడిగాడు. శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. ఆహా ధర్మరాజా, నువ్వు చాలా మంచి విషయాలని అడిగావు. ముందుగా నేను పరశివుడికి నమస్కారం చేసి నీకు ఈ విషయాన్ని చెబుతాను. నేను పొందిన శ్రేయస్సు, సంపాదించిన కీర్తి అన్నీ కూడా నీకు చెబుతాను. ఓ ధర్మరాజా, నేను పొద్దున్నే లేచి నియమాలు పాటిస్తాను. నమస్కారం చేసి శతరుద్రియాన్ని పఠిస్తాను. శతరుద్రియాన్ని అందువల్ల నేను చెప్పే ఈ విషయాలను శ్రద్ధతో విను. పూర్వం ప్రజాపతి తపస్సును పూర్తి చేసిన తరువాత శతరుద్రియాన్ని సృష్టించాడు. శంకరుడే ఈ స్థావర జంగమ ప్రాణులను సృష్టించాడు. శివుడి కన్నా గొప్ప వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు. ఈ లోకంలో కానీ ముల్లోకంలో కానీ శివుడి వంటి వాడు లేడు. సమస్త ప్రాణులు పుట్టకకు శివుడే కారణం. మహాత్ముడైన ఆ శంకరుని ముందు ఎవరూ నిలబడలేరు. ఆయనతో సమానమైన ప్రాణి ఈ ముల్లోకాల్లోనే లేడు. శంకరుడు యుద్ధంలో కోపిస్తే ఆయన వాసన తగిలినా చాలా శత్రువులు వణికిపోతారు, పడిపోతారు, చచ్చిపోతారు. యుద్ధంలో శివుడి గర్జన పరమఘోరంగా ఉంటుంది, కూడా మేఘనాదంలాగా ఉంటుంది. దాన్ని వింటే దేవతల హృదయం కూడా బద్దలైపోతుంది. పినాకదారి అయిన శంకరుడు ఘోరమైన రూపంతో క్రోధంగా చూస్తే చాలు సురులు, అసురులు, గంధర్వులు, ఉరగులు గుహలలో దాగి ఉన్న సరే సుఖంగా ఉండలేరు. పూర్వం దక్ష ప్రజాపతి చేస్తున్న గొప్ప యజ్ఞంలో శంకరుడు కోపించాడు. నిర్భయంగా ధనస్సుకు బాణాన్ని సంధించి ప్రయోగించాడు. పెద్దగా గర్జించాడు. ఆ గర్జనను విని దేవతలు సుఖ శాంతులు కోల్పోయారు. ఎంతో దుఃఖంతో మునిగిపోయారు. అలా మహేశ్వరుడి కోపం వల్ల దక్షుడి యజ్ఞమంతా నాశనమైపోయింది. శివుడి వింటినారి ధ్వనులతో సమస్త లోకాలు గందరగోళంలో పడ్డాయి. ఓ ధర్మరాజా, సురులు, అసురులు వివశులైపోయారు. వారికి ఏం చేయాలో తెలియలేదు. ఎంతో విషాదాన్ని పొందారు. శివుడికి భయపడి నీరు క్షోభించింది, భూమి కంపించింది, పర్వతాలు నీటిని స్రవించాయి, అంతరిక్షం పెళపెళలాడింది, లోకాలు చీకట్లో మునిగిపోయాయి, వెలుగే కనిపించలేదు, నక్షత్ర కాంతులు మసకబారాయి, సూర్యుడు కూడా కాంతిని కోల్పోయాడు. అప్పుడు ఋషులందరూ సమస్త ప్రాణులు మేలు కోసం, తమ మేలు కోసం శాంతి మంత్రాలు చదివారు. వారు కూడా
ఎంతో భయపడిపోయారు. దక్షుడు యజ్ఞంలో పాల్గొన్నందుకు రుద్రుడు దేవతల మీద యుద్ధానికి దిగాడు. ఎంతో కోపించి భగుని కళ్ళను పీకేశాడు. ఎగిరిపడేలాగా పూషుడిని పాదంతో తన్నాడు. తర్వాత పురోడాశాన్ని తింటున్నటువంటి పూషుడి పళ్ళను కూడా రాలగొట్టాడు. అప్పుడు దేవతలందరూ గడగడా వణికిపోతూ శంకరునికి నమస్కారం చేశారు. తర్వాత రుద్రుడు అగ్ని సమానమైన మరొక పదునైన బాణాన్ని సంధించాడు. అప్పుడు దేవతలు, మహర్షులు, పండితులు అందరూ కలిసి శివుణ్ణి శాంతింపజేశారు. ఆ సమయంలో దేవతలు శతరుద్రియాన్ని జపించారు. అప్పుడు శివుడు శాంతించాడు, ప్రసన్నుడయ్యాడు. తర్వాత దేవతలు రుద్రుడి యజ్ఞంలో ప్రత్యేకమైన భాగాన్ని కల్పించారు. రుద్రుడు సంతోషించి మళ్ళీ యజ్ఞాన్ని ప్రారంభించాడు. నాశనం చేసిన సమస్తాన్ని మళ్ళీ యథాతథంగా ప్రసాదించాడు. శివానుగ్రహంతో తర్వాత యజ్ఞం జయప్రదంగా జరిగింది. అలాగే పూర్వం 3 వీర్యవంతులైన అసురులకు అంతరిక్షంలో 3 పురాలు ఉన్నాయి. అవి ఇనుమ, వెండి, బంగారాలతో నిర్మించబడ్డాయి. ఇంద్రుడు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా ఆ 3 పురాలను జయించలేకపోయాడు. తర్వాత ఆ 3 రాక్షసులు దేవతలను, ముల్లోకాలను బాధించారు. అప్పుడు దేవతలు ఎంతో బాధపడుతూ రుద్రుణ్ణి శరణు వేడారు. దేవతలందరూ కలిసి వచ్చి ఇలా ప్రార్థించారు: భగవంతుడా, రుద్ర, మమ్మల్ని రక్షించు. మేము చేసే ప్రతి పనికి ఆ 3 అసురులు అడ్డుతగులుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు. కనుక నువ్వు ఆ అసురులందరినీ వారి పురాలతో సహా వధించు, లోకాలను రక్షించు అన్నారు. రుద్రుడు వారి ప్రార్థనకు అంగీకరించాడు. మొదట విష్ణువును బాణంగా, అగ్నిని మూలికిగా అంటే శల్యంగా, యముడిని బాణానికి పుంఖంగా, వేదాలను ధనుస్సుగా చేసుకున్నాడు. సావిత్రిని అల్లెత్రాడుగా, బ్రహ్మదేవుణ్ణి సారథిగా చేసుకున్నాడు. తర్వాత 3 అసురులతో యుద్ధానికి దిగాడు. 3 కణుపులు 3 ములుకులు ఉన్న బాణాన్ని ప్రయోగించి 3 పురాలను బద్దలు చేశాడు. శివుడు ప్రయోగించిన ఆ బాణం సూర్యకాంతి గలది, ప్రళయాగ్ని వంటిది. దాంతో ఆ రాక్షసులు తమ పురాలతో పాటు రుద్రుడి చేతిలో కాలిపోయారు. మళ్ళీ శివుడే మరో రూపంలో పంచశిఖలు ధరించిన బాలుడిగా పార్వతీదేవి ఒడిలో కూర్చొని కనిపించాడు. ఆ శివుడి మహిమను దేవతలు గుర్తించలేకపోయారు. అది పార్వతీదేవి గమనించి దేవతలతో ఇలా అంది: ఓ దేవతలారా, ఇతడెవరో చెప్పండి అని అడిగింది. అప్పుడు ఇంద్రుడు కోపించాడు, అసూయతో రగిలిపోయాడు. తన వజ్రాయుధాన్ని తీసి ఆ బాలుడిని కొట్టాలనుకున్నాడు. కానీ ఇంతలోనే ఆ బాలుడు వజ్రాయుధాన్ని పట్టుకున్న ఇంద్రుడి చేతిని స్తంభింపజేశాడు. అప్పుడు కూడా దేవతలు ఆ బాలుడే భువనేశ్వరుడు అని గ్రహించలేకపోయారు. ప్రజాపతులు కూడా బాలరూపుడైన ఈశ్వరుణ్ణి తెలుసుకోలేకపోయారు. అందరూ అలా అజ్ఞానులుగానే ఉండిపోయారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక్కడే ధ్యానం చేసి బాలుడే శివుడని గ్రహించి నమస్కారం చేశారు. అప్పుడు దేవతలందరూ క్షమించమని వేడుకుంటూ రుద్రుణ్ణి, పార్వతిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ తర్వాత ఇంద్రుడి చేయి కదిలింది, యథాస్థితికి కూడా వచ్చింది. ఆ బాలుడే దూర్వాసుడనే పేరుతో అవతరించాడు. ఆయనే ద్వారకా నగరంలో ఉన్న నా ఇంట్లో చాలా కాలం ఉన్నది, నన్ను ఎంతగానో పరీక్షించింది. ఆ దూర్వాసుడే శివుడు, రుద్రుడు, అగ్ని, సమస్తం అయి ఉన్నాడు. శివుడు సర్వాన్ని జయించాడు, అగ్ని కూడా శివుడే అయి ఉన్నాడు. శివుడు విశ్వమూర్తి, కొలవశక్యం కానివాడు. శివుడి గుణగణాలను చెప్పటానికి 100 సంవత్సరాలు కూడా చాలవు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.